ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ స్థానిక బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు మొడియం నాగమణి మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలనే నిర్ణయం చాలా బాధాకరమని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లను మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి నష్టం కలిగించే విధంగా అనుసరిస్తుందని అన్నారు. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ తెల్లం రామలక్ష్మి, కె పుష్ప, వెంకాయమ్మ, మంగతాయారు, తులసి, సుధా తదితరులు పాల్గొన్నారు. సాధించిన 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కూడా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేసి ఈరోజు ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నామనేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలోనే ఏప్రిల్ 12న దేశవ్యాప్తంగా 30,000 కోట్ల మంది నిరసన సమ్మెకు దిగారు. ఎందుకు ఏదైతే కోడ్లు ఉన్నాయో 4 లేబర్ కోడ్లు రద్దు చేయండి, 29 కార్మిక చట్టాలు అమలు చేయాలనేసి దేశవ్యాప్తంగా కూడా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం జరిగింది. అంటే 30,000 కోట్ల మంది ప్రజా కార్మికుల ఘోష మీకు వినపడతలేదా అనేసి మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కార్మిక చట్టాలని రద్దు చేస్తూ లేబర్ కోడ్లు ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో యాజమాన్యులకి ఈరోజు వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయే తప్ప కార్మికులకి లబ్ధి చేకూరే విధంగా లేవు. అందుకని ఈరోజు దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా బ్లాక్ డే ప్రకటించారు. అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రంలోనూ దేశంలో కూడా కార్మికులందరూ కూడా బ్లాక్ డేగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నల్ల రిబ్బన్లతోని నల్ల వస్త్రాలు ధరించి ఈరోజు బ్లాక్ డేని చేస్తా ఉన్నారు. అదే సందర్భంగా బుట్టాయిగూడెంలో కూడా నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరేది మేము ఒకటే, ఈరోజు కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటని దారిపోసి సంపద సృష్టిస్తూ ఉన్నారు. అటువంటి సంపద సృష్టించే కార్మికులకి కనీస వేతనాలు అమలవ్వడం లేదు. వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు జరిగినా కూడా ఏ విధమైన సహకారాలు అందడం లేదు. కనీస కార్మికులు వాళ్ళ హక్కులు అడిగే విధంగా కూడా ఈరోజు కార్మిక చట్టాలు ఉన్నా కూడా వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నాగమణి.